ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికాకృతిమాధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరి అపాలలోచన శంభో భగవాన్ బాదరాయణ. నమోऽस्तु ते వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర. येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीपा. ఓం హరి ఓం. శన్నో మిత్రస్య వరుణః శన్నో భగవత్పద్యమా సన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయోః త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అరుతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్. యజుర్వేదాంతర్గత తైత్తీర ఉపనిషత్తును అధ్యయనం చేస్తున్నాము. ఈ రోజున 9వ అనువాకము. ఈ 9వ అనువాకంలో క్రమంగా మనల్ని ఎక్కడికి తీసుకుపోతుంటాడంటే 9వ అనువాకం కాగానే 10వ అనువాకంలో ధర్మాల దగ్గర తీసుకుపోతుంటాడు. ఈ ధర్మాలు అనేటువంటి ప్రధానమైనటువంటిది. ఇందులో 9వ అనువాకానికి ముందుగా మనకు చెప్పుకున్నటువంటిది అనువాకం. 8వ అనువాకంలో ప్రణవోపాసన వచ్చింది. ప్రణవాన్ని ఉపాసించేటువంటిది ఓమితి బ్రహ్మ అనేటువంటిది అని చెప్తూ ప్రణవోపాసన చేయండి అని ఈ విధంగా చెప్పాడు. దాని గురించి కూడా వివిధంగా ఏమిటైన సంగతి కూడా చెప్పాము, మనం అధ్యయనం చేశాము దీన్ని ప్రణవోపాసన. అయితే తర్వాత 9వ దానిలో వచ్చేటప్పటికి ఏంటంటే ధర్మాలు చెబుతున్నాడు. 9, 10లో ధర్మాలు చెబుతున్నాడు. ఏమిటి ధర్మాలు అంటే ఒకసారి మొత్తం ఈ 9వ అనువాకం చూడండి. అరుతంచ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యంచ స్వాధ్యాయ ప్రవచనే చ తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ దమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ శమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అగ్నిహోత్రంచ స్వాధ్యాయ ప్రవచనే చ అతిథయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ మానుషంచ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజా చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజాతిశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యమితి సత్యవచారాధీతరః తప ఇతి తపో నిత్యః పౌరుషిష్ఠిః స్వాధ్యాయ ప్రవచనే ఏవేసినాకోమోద్గల్యః తతిః తపః ఇది 9వ అనువాకః అని ఈ మంత్రం. దీనిలో ప్రారంభంలోనే అరుతంచ స్వాధ్యాయ ప్రవచనే చ అని ప్రార్థన చేస్తున్నారు. విద్యార్థికి గురువు గారు చెబుతున్నాడు అనమాట. అనగా చదువు అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాడు, వాడికి చెబుతున్నాడు ధర్మాలు. అరుతంచ స్వాధ్యాయ ప్రవచనే చ. ఏమిటంటే అరుతం అని అంటే శాస్త్ర విధానంగా చెప్పినటువంటి కర్మలు, శాస్త్ర విధిని అనుసరించి చెప్పినటువంటి కర్మలను ఆచరించుము అని అర్థం. అరుతంచది శాస్త్రం ఏం చెప్పిందో దాని ప్రకారంగా ఆ కర్మలను ఆచరించుము అని అర్థం. రోతంచ అది కృతంచ. చ అంటే మరియు స్వాధ్యాయ ప్రవచనే చ. స్వాధ్యాయం అంటే నీవు రోజు అధ్యయనం చెయ్యాలి, రోజు నువ్వు వేదం చదువుతూ ఉండాలి. దాంతో పాటుగా నువ్వేం చేయాలి, ప్రవచనే చ. ఆ వేదాన్ని కూడా ఇంకొకరికి ఉపదేశిస్తూ ఉండాలి. 2 ధర్మాలు చెప్పాడు. నువ్వు వేదం రోజు చదవాల్సిందేను, నువ్వు చదివినటువంటి ఆ వేదాన్ని అంటే ఏదైనా సరే జ్ఞానం, బ్రహ్మజ్ఞానాన్ని శిష్యులకి మళ్ళీ చెప్పాలి. అంటే నీవు కూడా అక్కడంటే అక్కడ గురువుగా కూడా అయి ఉండాలి. విద్యార్థి దశ అనేది మర్చిపోకూడదు అని అర్థం. అది స్వాధ్యాయం అంటే విద్యార్థి దశ మర్చిపోకూడదు. మనకి ఎంత వయసు వచ్చినా కానీ, 70-80 వచ్చినా కానీ వయస్సు విద్యార్థి దశ అనేది మర్చిపోకూడదు. అనగా ఎప్పుడు పఠనము ముందు ఆసక్తితో ఉండాలి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి. ఈ విధంగా అనమాట. ఈ రోజు వరకు చాలా మంది ఉంటారు అనమాట, విద్యార్థి దశలోనే ఉంటారు ఎంత పెద్ద వయసు వచ్చినా. అలా ఉండాలి అని ఇది మనకు బోధిస్తున్నది అనమాట. ప్రాచీన కాలంలో
శిష్యుడికి చెప్పాడు అనమాట. స్వాధ్యాయ ప్రవచనేచ, నువ్వు వేదం అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనం చేసినటువంటి వేదాన్ని గురువు శిష్యులకి చెప్తూ ఉండాలి. ఇది మొదటి ధర్మము. ఇది తర్వాత ముఖ్యమైనట్టు చెబుతున్నది, సత్యంచ స్వాధ్యాయ ప్రవచనేచ. సత్యంచ స్వాధ్యాయ ప్రవచన, సత్యము కూడా ఏంటి, స్వాధ్యాయ ప్రవచనేచములను తప, ఇది కూడా స్వాధ్యాయ ప్రవచనములను అని చెబుతున్నాడు. అనగా అర్థం ఏమిటంట, సత్యము మరియు స్వాధ్యాయ ప్రవచనములు ఇంకా తపస్సు అని చెబుతున్నాడు. ఇప్పుడు మనకు సత్యము అనేటువంటి ఈ పదం రాగానే మనకి ఏమనిపిస్తుందంటే ఆ మనకి బ్రహ్మమును గురించి, దీని గురించి పరమాత్మను గురించి సత్యము అనేటువంటిది. ఇక్కడ దీనిలో ఒక విశేషం చెబుతున్నాడు. మనం మొట్టమొదట హరి ఓం అనే దానిలో, దీనిలో శన్నోమిత్ర శన్వరుణ, దీనిలో దానిలో దీనిలో చెప్పినటువంటిది సత్యము అనేటువంటి దానికి దీనిలో విశేషం చెబుతున్నాడు. అది దీనిలో పరమాత్మ గురించి చెప్పినటువంటి ఈ సత్యము. ఒక్కసారి దీనిలో సత్యంచ స్వాధ్యాయ ప్రవచనేచ, సత్యంచ స్వాధ్యాయ ప్రవచనేచ, ఇక్కడ మనకి ఎవరంటే శంకరులు చెప్పినటువంటి ఈ దీనిలో మనం ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. శంకరులు చెప్పినటువంటిది, శంకరులు ఏం చెప్పారనంటే దీనిలో స్వాధ్యాయ ప్రవచనేచ, స్వాధ్యాయ ప్రవచనను ఏతాని ఇవి అనుష్ఠేయాన్ని చెబుతూ, సత్యంచ సత్యమును స్వాధ్యాయ ప్రవచనే స్వాధ్యాయం అంటే ఈ రెండు, సత్యము ప్లస్ స్వాధ్యాయము రెండు కలిపినటువంటివి చేయుము, ఇది అర్థం అన్నమాట. నువ్వు ఎంతసేపు స్వాధ్యాయంలోనే వేదం చదువుతూనే ఉన్నావు కానీ సత్యమును పాటించటం లేదని ఉండకూడదు, సత్యమును కూడా పాటిస్తూ ఉంటుండాలి. సత్యమును పాటించడం అంటే అర్థం ఏంటి, బ్రహ్మమును పాటించడం అని అర్థం. అది బ్రహ్మమునందు అనురక్తుడై ఉండాలి అని అర్థం అనమాట. ఇది సత్యంచ స్వాధ్యాయ ప్రవచనేచ. తర్వాత తపస్య స్వాధ్యాయ ప్రవచనేచ, తపః చ, తపస్సు అని అన్నారు. తపస్సు అనేటప్పటికి మనకు అనేక రకములైనటువంటి తపస్సులు, అంటే స్వార్థం కోసం చేసేటువంటి తపస్సులు రకరకాలు ఉంటుంటాయి. ఇక్కడ ఏం చెబుతున్నారంటే కొన్ని తపస్సులు చెబుతున్నారు. ఏమిటంటే కృతు చాంద్రాయణాది తపస్సులు. ఇక్కడ చాంద్రాయణాది తపస్సులు మీకు పౌర్ణమాసి అనేటువంటిది వస్తుంది అనమాట. ఆ యజ్ఞములు అటువంటివి చాంద్రాయణ తపస్సు. చాంద్రాయణ తపస్సు అని అంటే చంద్రుని యొక్క వృద్ధి క్షయాలను బట్టి చేసేటువంటి తపస్సు అనమాట. అది అంటే చంద్రుడు వృద్ధి పొందుతున్నాడు అనుకోండి, రోజుకు వృద్ధి చెందుతూ 15 రోజులకు వృద్ధి పొందుతాడు. ఆ రోజుకు వృద్ధి పొందుతూ ఉంటుంటే నువ్వు ఆహారం ఎంత తీసుకోవాలంటే ఒక భాగం తీసుకోవాలి, 2 దానికి 2, 3 అట్లా వరుసగా 15 దాకా. 15 దగ్గరకు వచ్చేసరికి 15 భాగాలు అవుతుంది. అట్లా దానికి లెక్క ఇంతని దాని ప్రకారంగా ఆ కాలంలో వేద కాలంలో చెప్పారు. అంటే మొట్టమొదటి రోజు ఏంటంటే మొత్తం నిర్వాహకం అని అర్థం అనమాట. ఇట్లా క్రమక్రమంగా కొంచెం పెంచుకుంటూ ఆహారం పెంచుకుంటూ తపస్సు చేయాలి, అది అర్థం. అది అయిపోయింది, పౌర్ణమి అయిపోయింది. పౌర్ణమి అయిపోయిన తర్వాత అమావాస్య వస్తుంది. అమావాస్య వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఎట్లయితే వృద్ధి అయిపోయిందో ఇప్పుడు క్షయం చేయాలి. క్షయం వచ్చేటప్పటికి అమావాస్య వచ్చేటప్పటికి పూర్తిగా అన్నం తినకూడదు, అది అర్థం. మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో, కొంతమంది మేము అమావాస్య ఉంటామండి, అమావాస్య రోజు అన్నం తినమండి అనేటువంటి మాట మీరు విన్నారో లేదో. మరి ఇప్పుడు చెబుతా ఎక్కడ ఉన్నదో సంగతి అమావాస్య అనేటువంటిది. తమిళనాడులో తిరువెళ్ళూర్ అనేటువంటి ఉంది. తిరువెళ్ళూరు ఇప్పుడు ఎక్కడైనా కంచికి దగ్గర అనమాట, తిరువెళ్ళూర్ అని. అక్కడ వీరరాఘవ స్వామి దేవాలయం ఉంది. అక్కడ వీరరాఘవ స్వామి దేవాలయం, అక్కడ పెద్ద కోనేరు, పెద్ద బిగ్గెస్ట్ అది అనమాట. అది స్టేషన్. అది ఎటు నుంచి అంటే మెడ్రాస్ టు తిరుపతి రూట్లో ఉంది. అది మెడ్రాస్ టు తిరుపతి రూట్లో ఉంది, తిరువెళ్ళూర్ అని. అక్కడ ఏంటంటే అమావాస్య రోజున విశేషంగా వీరరాఘవ స్వామికి అర్చనలు చేస్తారు అమావాస్య రోజున. అక్కడ విశేషంగా అక్కడ ఎక్కువగా వీళ్ళు ఉంటారు చూడండి, ఏదంటే మానసికంగా సరిగ్గా లేనటువంటి వాళ్ళు, వ్యాధులతో ఉండేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎక్కువగా మొక్కుంటారు అనమాట. అట్లా అనమాట. ఇక్కడ తిరువెళ్ళూరు అనేటువంటి ఆ వీరరాఘవ స్వామి దగ్గర
అక్కడ అమావాస్య రోజున భోజనం చేయరు. ఇది ఆ స్వామిని ఉపాసించేటువంటి వాళ్ళు అనమాట. ఇది అక్కడ అనమాట. ఎందుకంటే ఇది నేను నాకు 3-4 సార్లు వెళ్ళి చూసి ఇచ్చాను. అక్కడ ఒక విశేషం ఉందన్నమాట. నాకు సంబంధంతో ఆ తిరువళ్ళూరు అనేటువంటి ఆ వీరరాఘవ స్వామిని 3-4 సార్లు దర్శనం చేసుకున్నాను. మా ఫాదర్ వాళ్ళు మొక్కున్నారట, అక్కడ ఉపనయనం అబ్బాయి చేస్తామని నా ఉపనయనం అక్కడ చేశారు. అది తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి దేవాలయంలో. అక్కడి నుంచి తర్వాత మా పిల్లల్ని తీసుకొని పోయినాను. మళ్ళీ ఒకసారి మొత్తం 3-4 సార్లు చూశాను. ఆ వీరరాఘవ స్వామి మన గోవిందరాజస్వామి మాదిరిగానే పడుకొని ఉంటాడు. అట్లా అనమాట, అలానే ఉంటాడు అక్కడ అనమాట. అట్లా అక్కడ అమావాస్య అనేటువంటి ప్రధానం అనమాట. అక్కడ ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నామనంటే సహజంగా మనం ఏంటంటే ఈ ఉపవాసాలు ఉండేటువంటిది కార్తీక మాసం రాగానే ఏకాదశులు ఇట్లా చెప్పుకుంటుంటాం ఎక్కువగా. అంతేగాని అమావాస్య రోజున ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు మనకి ఎక్కడ కనపడదు, చాలా తక్కువ. అందుకని అమావాస్య అనేటువంటిది కూడా ఉండదు ఇక్కడ. కర్ణాటకలో కూడా చూస్తారండి. కర్ణాటకలో కూడా అమావాస్య పాటిస్తుంటారు, ఆషాఢ అమావాస్యని. అదే ఇక్కడ తమిళనాడులో ఎక్కువ అనమాట. సరే, అయితే ఇక్కడ ఈ విధంగా వృద్ధి క్షయాలు దాని ప్రకారంగా చాంద్రాయణ వ్రతం అని అంటారు. ఇట్లా అనేకమైనటువంటి వ్రతాలు ఉన్నాయన్నమాట. అవి ఆచరించుము అని చెబుతున్నాడు. ఒకడు ఉదాహరణగా చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. ఇది ఆ చాంద్రాయణాది వ్రతాలు అని చెప్తున్నాడు. ఇక తర్వాత తపస్సు అనమాట. తపస్సుకి అనమాట తపస్సు స్వాధ్యాయ ప్రవచనేచ, అవి తపస్సులు. తపస్సు అని అంటే దానికి అర్థం ఏంటంటే తపహ అంటే వేడి. మీరు మ్యూట్ లో ఉన్నారు గురుగారు. వచ్చింది. అలానే తపస్సు స్వాధ్యాయ ప్రవచనేచ, తపస్సు అనేటువంటిది ఇక్కడ ఏమిటంటే వేడి అంటే ఈ మన మనోబుద్ధులకు వీటికి మలినాలు ఉంటే అవన్నీ కూడా కరిగిపోతాయి. అది అసలు మెయిన్. అప్పుడు నిర్మలమైనటువంటి మనోబుద్ధులు ఏర్పడతాయి. అప్పుడు తపస్సు యొక్క ఫలం సిద్ధిస్తుంది. అది దీనిలో తపస్సు యొక్క అంతరార్థం. అది కాబట్టి ఈ తపస్సులు ఏంటంటే కృతి చాంద్రాయణాది తపస్సులు చేస్తూ ఉండు అని చెప్తున్నాడు. దాని తోడుగా దమస్య స్వాధ్యాయ ప్రవచనేచ, దమస్య స్వాధ్యాయ అంటే అంతరింద్రియ నిగ్రహము, దమస్య స్వాధ్యాయ ప్రవచనేచ. అలానే దమస్య స్వాధ్యాయ ప్రవచనేచ అంటే బహిరింద్రియ నిగ్రహం. దమం అంటే బహిరింద్రియ నిగ్రహం. అంటే బహిరింద్రియం అంటే బయట ఉన్నటువంటి ఇంద్రియాలు, అంటే కనబడుతున్నటువంటి, అంటే చక్షు శ్రోత్ర ఈ 5 ఇంద్రియాలు. బహిహి దమం అంటే బయట ఉన్నటువంటి ఇంద్రియాలను నిగ్రహించుము. సమస్య అంటే అంతరింద్రియ నిగ్రహాలని నిగ్రహించుము. ఇలా నిగ్రహించాడనుకో ఇదే పెద్ద గొప్ప తపస్సు. ఇవి నిగ్రహించకుండా తపస్సు చేయలేడు. కాబట్టి ఇవి నిగ్రహించుము అన్నారు. కానీ ఇవి మాత్రం మన చేతిలో ఉండవు. ఇవి వాటి ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుతూ ఉంటుంటాయి. గుర్రాలు మాత్రం పరిగెత్తుంటాయి. కాబట్టి వాటిని కళ్ళం వేసి పట్టుకోవాలన్నమాట. అలా అనమాట. దమస్య స్వాధ్యాయ, శమస్య స్వాధ్యాయ ప్రవచన, అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ. అగ్నయశ్చ అగ్నులు, ఈ అగ్నులను కూడా నీవు అలా చేస్తూ ఉండమని చెబుతున్నాడు. ఏమిటి అగ్నులు అంటే దీనిలో 3 అగ్నులు. అగ్నయశ్చ అంటే 3 అగ్నులు. ఈ 3 అగ్నులు కూడా చేస్తూ ఉండాలి అని చెబుతున్నాడు. స్వాధ్యాయ ప్రవచన అగ్నులు కూడా. అగ్నులు ఏమిటి అనమాట, దీనిలో శ్రౌతాగ్ని, మనము దీనిలో 3 అగ్నులు, దక్షిణాగ్ని, ఆహవనయాగ్ని అని ఈ విధంగా ఒక 3 అగ్నులు ఉన్నాయి ప్రత్యేకంగా. ఈ 3 అగ్నులు చేస్తూ ఉండు అంటే అర్థం ఏంటి, ఈ 3 అగ్నులను ఎప్పుడు ఇంట్లో ఉండాలి అర్థం. ఈ 3 అగ్నుల్లో ఏమిటంటే ఒక అగ్నిలో నుంచి అగ్నిని తీసుకొని వెళ్ళి ఏదంటే గార్హపత్య అగ్ని దానిలోంచి తీసుకువెళ్ళి అన్నం వండుకోవాలి. అది అనమాట. అలానే ఆ గార్హపత్య అగ్ని దాంట్లో నుంచి అగ్ని తీసుకొని వెళ్ళి చివరికి కూడా తీసుకొని వెళ్ళాలి అనమాట. ఇట్లా 3 అగ్నులు ఉంటాయి అనమాట.
ఆ 3 అగ్నులను త్రేతాగ్నులు అని అంటారు అనమాట. ఆ త్రేతాగ్నులను కూడా నీవు చేస్తూ ఉండు అని చెబుతున్నాడు. అది ఇక్కడ అనమాట. ఇక్కడ చేస్తూ ఉండు ఆ విధంగా. తర్వాత అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచన, అగ్నిహోత్రంచ స్వాధ్యాయ ప్రవచనేచ, అగ్నిహోత్రము దానితోటిగా అగ్నిహోత్రము కూడా చేస్తూ ఉండుము అనగా ప్రతిరోజు హోమము చేయుము అని అర్థం చెబుతున్నాడు. ప్రతిరోజు హోమము చేయుము అని అర్థం అనమాట. ఇది ఈ హోమంలో ఏం చేస్తుంటారు అనమాట, ఈ నెయ్యి పోస్తూ ఈ విధంగా స్వాహా మంత్రాలతోటి చేస్తుంటారు అనమాట. మొదటి 3 అగ్నులు ఏంటంటే వాటికి ప్రత్యేకమైన మంత్రాలతోటి వాటిని ఆరాధిస్తూ ఉంటుంటారు. ఆ త్రేతాగ్నులు అనమాట ఇవి. అంత తర్వాత అయిన తర్వాత ఇక తర్వాత అగ్నిహోత్రంచ స్వాధ్యాయ ప్రవచనం, అగ్నయశ్చ అగ్నిహోత్రంచ ఈ రెంటికి అనమాట. అగ్నయశ్చ 3 అగ్నులను పోషిస్తూ ఉండము, అగ్నిహోత్రంచ హోమం కూడా చేస్తూ ఉండము అని. ఇక తర్వాత అతిథయశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ, అతిథయశ్చ అతిథులకు వాళ్ళని కూడా సత్కారం చేస్తూ ఉండుము. అతిథయశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ, అతిథులు అంటే ధర్మాలు చెప్పేటువంటి వాటిలో ఈ అతిథులు అనేటువంటిది చాలా గొప్పది అనమాట. ఇది ఇక్కడ అతిథులు అనేటువంటి దాన్ని మనం ఏమాత్రం గనక అతిథి పట్ల అగౌరవం గనక పాటిస్తే జరిగేటువంటి ఫలితం చాలా గొప్పదైనటువంటి పాప ఫలితం వస్తుంది. అతిథి పట్ల అతిథిని ఏమనాలి అంటే అభ్యాగత స్వయం విష్ణు, ఆయన పరమాత్మతోటి సమానము, అలా చూసుకోవాలి. అది మనకు రామాయణంలో కూడా చూపించాడు అనమాట. ఇది అతిథయశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ, మానుషంచ స్వాధ్యాయ ప్రవచనేచ, మానుషంచ బంధుమిత్రాదుల సత్కారము, మానుషంచ బంధుమిత్రాదుల యందు కూడా నీవు వారి యందు అతిథుల మాదిరిగానే సత్కారము కలిగి ఉండుము అని చెబుతున్నాడు. అంటే ఈ జగత్తు నడవటానికి ఒక్కడే కాదండి, ఎప్పుడు సమిష్టిగా ఉండాలనేటువంటి దీనిలో చెబుతున్నాడు. సమిష్టి అనేటువంటిది, ఈ సమిష్టి మనము సమిష్టి కుటుంబము అనే మాటకి ఇక్కడ ఒక వేదం చెబుతున్నది. మానుషంచ స్వాధ్యాయ ప్రవచనేచ, అతిథయశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ, ఈ రెండిట్లో ధ్వని గర్భితమైనటువంటి అర్థం ఏమిటంటే కుటుంబం అనేటువంటి దానికి ఏమిటి, సహ కుటుంబం అంటే వ్యష్టి కుటుంబం కాకుండా సమిష్టి కుటుంబం అనేటువంటి ఈ విషయాన్ని వేదం చెబుతున్నది అని అర్థం. అది కానీ ఇప్పుడు వ్యష్టి కుటుంబాలు ఎక్కువైపోతున్నాయి. అక్కడికక్కడే పక్షి ఎగిరిపోతుంటుంటుంది, ఎవరికా పెరిగెత్తింది పక్షి, ఇంకంతే, ఇది వదిలేసేసి అది ఎట్లా అంటే వ్యష్టి కుటుంబాలు అనమాట. ఇప్పుడు అంటే వేదంలో ఏది చెప్పాడో అది మాత్రం పాటించడం అనేది లేదు. అది అట్లా ఉంటుంది. అట్లా మానుషంచ స్వాధ్యాయ ప్రవచనేచ, ఇది బంధుమిత్రులు ఈ రెండు. ప్రజాచ సంతానోత్పత్తి, ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రజాచ స్వాధ్యాయ ప్రవచనేచ, ప్రజాచ, ప్రజా అంటే జ అంటే పుట్టుక అని అర్థం. అది ప్రజాచ అంటే సంతానమును పొందుము అని చెప్పాడు. సంతానమును పొందుము అని చెప్పుడు దానికి కనెక్షన్ అయినటువంటి మాట చెబుతున్నాడు. ఇప్పుడు ఇవన్నీ అంతే, ఒకదాని కనెక్షన్ అవుతుంటాయి. అతిథి సత్కారం అని చెప్పాడు, దాని తర్వాత బంధుమిత్రులను కూడా సత్కారం చేయని చెప్పాడు. కనెక్షన్ అనమాట. అంటానే దీనికి ఒక కనెక్షన్ చెబుతున్నాడు, పెద్ద విశేషమైన చెబుతున్నాడు. ఏమిటి, ప్రజాచ స్వాధ్యాయ ప్రవచనేచ, ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ. ప్రజనశ్చ అనే దానికి అర్థం ఏంటంటే ఋతుకాలమునందు మాత్రమే సంభోగించుము అని ఒక ధర్మశాస్త్రము, అది అర్థం. అది ఏమిటి, ఎందుకు చెప్పారు అని అంటే కేవలం సంతానోత్పత్తికి ఋతుకాలము మాత్రమే పనికొస్తుంది, అది అర్థం. అది ఎందుకంటే మొదటి మాటలో ప్రజాచ స్వాధ్యాయ ప్రవచనేచ చెప్పాడు కదా, అది ఇదనమాట. ఈ విషయాన్ని భారతంలో ఒక చోట వస్తుంది, భారతంలో ఒక సందర్భంలో వస్తుంది అనమాట. ఇది ఏమిటంటే దానిలో ఎక్కడంటే యయాతి కథలో వస్తుంది అనమాట. అక్కడ భారతంలో యయాతి కథలో ఋతుకాల సందర్భములందు
ఆ యయాతికి ఆమె వాళ్ళకు జన్మించినటువంటి వాళ్ళు అని అర్థం. అంటే అర్థం ఏమిటి? ఆ కాలంలో ఒక నియమము క్రమశిక్షణ అనేటువంటిది ఉన్నది. అది ఏమిటంటే ఇదొక విధానం. అంటే కామం అనుభవించేటువంటి దానిలో కూడా ఒక క్రమశిక్షణ చెప్పాడు. అది అర్థం. అది వేదం చెబుతున్నది అట్లా. తర్వాత ప్రజాచ స్వాధ్యాయ ప్రయోజనేచ, తర్వాత ప్రజనచ్చ స్వాధ్యాయ, ప్రజాతిశ్చ స్వాధ్యాయ ప్రయోజనేచ, ప్రజాతిశ్చ సంతానోత్పత్తి, ఈ విధంగా చెబుతున్నాడు. ప్రజనచ్చ అని కూడా చెప్పాడు. స్వాధ్యాయ ప్రయోజనం, ప్రజాతిశ్చ పుత్ర వివాహాదులు, ప్రజాతిశ్చ పుత్ర వివాహాదులు స్వాధ్యాయం, పుత్రుని పొందటము, వివాహాలు చేయటము, ఇటువంటిది కూడా నీ యొక్క ధర్మము అని చెబుతున్నాడు. ఇదంతా ఒక్కసారి మనం బయటకు వచ్చి చూస్తే ఏం కనబడుతుందో తెలుసునా అంటే సమిష్టి కుటుంబం కనపడుతుంది. ఇదంతా దీనిలో మనం వేదం ఏం చెబుతున్నది అంటే సమిష్టి కుటుంబం చెబుతున్నది. ఈ సమిష్టి కుటుంబం వలననే మనం వృద్ధి పొందుతుంది. ఒక సమిష్టి కుటుంబం ఉంది అంటే ఆ దేశం అంతా సమిష్టిగా ఉంటుంది. అది అర్థం. ఒక సమిష్టి కుటుంబం ఉందనంటే ఆ ఊరంతా సమిష్టి, అట్టాదంతా అట్టా చెప్పుకుంటూ పోతే మొత్తం దేశం అంతా సమిష్టి కుటుంబం. ఈ సమిష్టి కుటుంబంలో ఏమవుతుందనమాట, ఆ ఉన్నటువంటి 10 మంది వాళ్ళ యొక్క భావాలతోటి ధర్మాలతోటి కలిసి ఉంటారు, విరుద్ధంగా ఉండరు. విరుద్ధంగా ఉండకపోవటం వలన సమిష్టిగా ఉంటారు. ఈ సమిష్టిగా ఉండమని చెప్పడమే వేదం యొక్క అసలు అర్థం. ఇది సమిష్టిగా ఉండమనేటువంటి అర్థం. ఇప్పుడు ఉదాహరణకి రామాయణంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు ఉన్నారు కదా, వాళ్ళు నలుగురు. రాజ్యం ఉంది, అయోధ్య రాజ్యం. సరే, రాముడు అంతా అరణ్యానికి పోయి వచ్చేసాడు, రాజ్యం వచ్చేసరికి బాగానే ఉంది. ఈ రాజ్యాన్ని ఏమన్నా 4 ముక్కలు చేశాడా? నలుగురికి 4 ముక్కలు చేయాల. ఏం చెప్పాడు అనమాట? లక్ష్మణ స్వామిని నువ్వు యువరాజుగా ఉండరా అని అన్నాడు. అంటే నాకు వద్దు అన్నాడు. అంటే భరతుడిని పెడుతున్నాను అన్నాడు. భరతుడిని పెట్టాడు. ఇకపోతే శత్రుఘ్నుడు ఉన్నాడు. శత్రుఘ్నుడి యొక్క పరాక్రమం తెలియాలి కదా, అందుకని శత్రుఘ్నుడు లవణాసురుడి మీద యుద్ధానికి పంపించాడు. అక్కడ అలా పంపించిన తర్వాత వీళ్ళందరికీ పిల్లలు ఉన్న తర్వాత వీళ్ళ రాజ్యం మొత్తాన్ని పంచాడు పిల్లలకి. అంటే వీళ్ళున్నంత వరకు సమిష్టి కుటుంబం నలుగురు. చూడండి అట్లా దానిలో చెబితే సమిష్టి కుటుంబమే చెప్పాడు. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళు 8 మంది అయినారు. 8 మంది అయ్యారు కాబట్టి 8 రాజ్యాలు కావాలి కాబట్టి కుశుడికేమో అటు ఏమి మనకి ఇచ్చినటువంటి దానిలో లాహోర్ ఏదో ప్రాంతంలో ఉండదు అటు అని మనకు చెప్తారు. అట్లా మొత్తం మీద వీళ్ళకి పనిచేసేసాడు అనమాట. అక్కడి నుంచి మళ్ళీ అట్లా ఈ విధంగా ఎప్పటికైనా పంచడం అనేది ఉంటుంది కదా, తప్పదు కదా, ఆస్తి అనేటువంటిది. అదేనమాట. అప్పటిదాకా సమిష్టి కుటుంబంతో ఉండాలి. అది ఈ విధంగా మనకి ఇందులో చెబుతున్నటువంటి ఒక విశేషమైనటువంటిది. సరే, ఈ విధంగా చెప్పిన తర్వాత మనకి తెలుసుకోవాల్సింది ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఋతంచ స్వాధ్యాయ ప్రవచనేచ, సత్యంచ స్వాధ్యాయ ప్రవచనేచ, తపస్స స్వాధ్యాయ ప్రవచనేచ. ఇవి ముఖ్యమైనటువంటి. శాస్త్రం ప్రకారంగా నీవు కర్మలు చేయము, అదొకటి. స్వాధ్యాయము, నువ్వు వేదము చదువుకో. వేదం చదువుకో అంటే అర్థం ఏంటనమాట, జ్ఞానపరమైనటువంటి ఏ పుస్తకము, ఉపనిషత్తు లేకపోతే ఏదైనా ఇటువంటి జ్ఞానపరమైనటువంటి వాటిని అధ్యయనం చేస్తూ ఉండు ఒకటి. ఇంకొక విశేషం ఏంటి, నువ్వు అధ్యయనం చేసినటువంటి విషయాన్ని నువ్వు ఉపదేశించము, బోధించము, అనగా నీవు గురువు కాము, ఇంకోటి చెప్పుము అనేది చెబుతున్నారు. ఇది ధర్మం అన్నమాట. ఇది ఎందుకంటే దీనిలో ఎప్పుడైతే నువ్వు ఇంకొకరికి చెబుతున్నావో అది ఏమవుతుంది, ఆ జ్ఞానము, జ్ఞానజ్యోతి ప్రకాశిస్తూ ఉంటుంది. దీనిలో కాళిదాసు గారి, భోజ కాళిదాసు గారి కథల్లో ఒక కథ ఏమిటంటే, ఒక మహాపండితుడు ఉన్నాడు. ఆయనకి గొప్ప వ్యాకరణ పండితుడు. ఆ వ్యాకరణ పండితుడు ఎవరికి చెప్పలే. వ్యాకరణం ఎవరికి చెప్పలేదు. చివరికి గతించాడు. ఎట్లా గతించాడంటే ఆయన ధర్మం ఆయన్ని పూర్తి చేయలేదు. ఎందుకని స్వాధ్యాయ ప్రవచనం చేయలేదు ఆయన. స్వాధ్యాయం చేసిన ప్రవచనం చేయలేదు ఆయన. అందుకని బ్రహ్మరక్ష సేవినాడు.
బ్రహ్మరక్షస్ అయ్యి ఓ పెద్ద మర్రి చెట్టు మీద కూర్చున్నాడు. ఆ దారిని పోయేటువంటి వాళ్ళందరూ పట్టుకుంటాడు. పట్టుకొని నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటాడు. ఏం ప్రశ్నలు? వ్యాకరణ పాణినీయంలో ఉన్నట్టు ప్రశ్నలు వేస్తాడు, సూత్రాలు, ఈ సంస్కృతాలు. ప్రజలకు ఏం తెలుస్తుంది? అందుకని ఏంటి అనమాట, వాడిని కొట్టుకొని తింటం మొదలుపెట్టాడు. అది మొదలు చేసుకొని ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ పెద్ద మర్రి చెట్టు ఉంది, అటు మాత్రం పోకూడదురా, పోతే వాడు తినేస్తాడు, రాక్షసుడు ఉన్నాడు అని వాళ్ళందరూ కూడా దాన్ని ఆ వేరే ఆటదాన్ని వదిలేసేసారు. కాళిదాసు గారు దేశం తిరుగుతున్నాడు. దేశం తిరుగుతుంటే ఈ ఊరు వచ్చాడు. ఏమండి కాళిదాసు గారు, మీరు ఎటన్నా పోండి కానీ అది ఉత్తర దిక్కున పోయినారా, పెద్ద మర్రి చెట్టు ఉంది, వాటి మీద దాని మీద ఒకడు కూర్చున్నాడు, వాడు తింటాడు, మీ ఇష్టం, పోవాకండి అన్నాడు. అట్లయితే నేను అటే పోతానన్నాడు. వాడి సంగతి ఏందో నేను చూస్తానన్నాడు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాడు, అమ్మ చాలా కాలానికి చెక్కనే చిక్కాడురా, బాగా ఎర్రంగా బాగున్నాడు, మహాపండితుల్లాగా ఉన్నాడు, వీడిని తినేసేద్దామని పట్టుబట్టాడు. పట్టుబట్టేటప్పటికి ఏమిట్రా నువ్వు అని అంటే, నిన్ను తింటాను, నేను ప్రశ్నలకు జవాబు చెప్పు, జవాబు చెప్పలేకపోతే తింటాను అన్నాడు. వేసుకో ప్రశ్నలు. ఏకో గోత్రే, కౌముదిలో ఉన్నటువంటి వ్యాకరణ సూత్రం వ్యాఖ్యానం చేయన్నాడు. చెప్పాడు. తర్వాత ఇట్లా ఈ విధంగా 3-4 అడిగాడు. అడిగేటప్పుడు మొత్తం చెప్పేశాడు. చెప్పేటప్పటికి ఈ బ్రహ్మరక్షస్సుకి ఆ బ్రహ్మరక్షస్థానం పోయి చివరికి దైవత్వ రూపం వచ్చేసేసి కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడి, ఇంత మహాపండితుడిని నేను నాకున్నటువంటి చదువుని ఎవడికి చెప్పలేదు. ఎవడికి చెప్పకుండా ఏం చేశాను, ఎప్పుడు చూసినా నాలో నేను చెప్పుకుంటూ కూర్చున్నాను నేను. అందుకని నాకు ఈ బ్రహ్మరక్షస్ వచ్చింది. ఇదిగో నీ ఇలాంటి మహానుభావుడు ఉన్నారే, నువ్వు అమ్మవారి యొక్క భక్తుడివి, కాళిక అమ్మవారి యొక్క కాళిదాసు, కాబట్టి నాకు పుణ్యం లభించింది, నేను ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతాను. ఎందుకంటే చదువుకున్నటువంటి వేదాంగం కదా, చాలా గొప్పది కదా, అందువలన ఆ చివరికి అప్పుడు పుణ్యలోకాలకు వెళ్ళాడు. కాళిదాసు వారిని వెళ్ళాడు అనమాట. అప్పుడుదా బ్రహ్మరక్షసి కూర్చొని కొంతకాలం అనుభవించాడు. అది ఒక కథ మనకు భోజ కాళిదాసుల్లో వస్తుంది అనమాట. అందుకని అట్లనే ఎంత బ్రహ్మజ్ఞానం ఉన్నా దాన్ని ఏం చేయాలన్నమాట, చెబుతుండాలి. బ్రహ్మజ్ఞానాన్ని చెబుతుండాలన్నమాట. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి అనుకోండి, మన దగ్గర డబ్బులు, ధనం, సంపద ఉంది అనుకోండి, ఈ సంపదని నయా పైసా కూడా ఖర్చు పెట్టుకోకుండా దాన్ని సంపదని కాపలా కాస్తూ ఉంటుంటాడు ఒక్కొక్కడు. సంపదని అమ్మ ఎవరికి ఇవ్వరు. దీనిలో చాలా గమ్మత్తుంది, అనేక విశేషాలు ఇప్పుడు చెప్పుకుంటుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంటుంది అనమాట. అది అట్లా అనమాట. సంపదను ఏమాత్రం ఖర్చు పెట్టాడు. ఖర్చు పెట్టకుండా దాన్ని కాపలా కాస్తూ ఉండి చివరికి ప్రాణం వదిలేసేస్తాడు. ఏ దృష్టితోటి వదిలేశాడు? సంపద మీదనే దృష్టితోటి వదిలేశాడు. చివరికి నీకు వచ్చేటువంటిది ఏమిటంటే మళ్ళీ సంపదగా ఏం పుట్టవు. నువ్వు ఏం చేస్తావు, మళ్ళా సంపదను రక్షించడానికి ఏంటి, ఆ ఇంట్లో పక్కన పాము లాకనో తేలు లాకనో పుడతావు. ఎవడు దొంగోడు వస్తే వాడిని కాటేద్దామని, తేలుగా అయితేనేమి దొంగోడు వస్తే వాడిని కొడదామని, ఇట్లా అంటే రక్షణతోటి ఉన్నాయి కదా. ఇట్లా చివరికి అది ఈ సంపద అనేటువంటి. అదే జ్ఞాన సంపద ఉన్నదనుకోండి, ఉత్తమమైనటువంటి ఉన్నతమైన లోకాలకు వెళతాం. అది జ్ఞాన సంపద వలన వాడు ఉద్ధరింపబడతాడు, జీవుడు ఉద్ధరింపబడతాడు. జీవుడు ఉద్ధరించి ఉత్తమ మార్గంలో వెళుతుంటాడు. అది గొప్ప విశేషం. అందువలన చదువుకున్నటువంటి స్వాధ్యాయం అనేది దాన్ని పంచిపెట్టేసేయాలి, అది అర్థం. జ్ఞాన సంపద అనేది అనమాట. అని ఈ విషయం మనకి మొదటి వీటిల్లో తెలుస్తుంది. స్వాధ్యాయ ప్రచునేచ, అలానే సత్యంచ స్వాధ్యాయ ప్రచునేచ. ఎంత నువ్వు వేదం చదువుతున్నా కానీ సత్యవాక్కును వదలవాకు. సత్యము అనేటువంటిది ప్రధానమైనటువంటి జీవితానికి. సత్యం అనేటువంటిది జీవితానికి ఒక ప్రాణం లాంటిది. సత్యం వదిలేసేసావా, ప్రాణం పోయినట్టే. అది అంత విశేషం. సత్యమే పరమాత్మ అనమాట. సత్యం స్వాధ్యాయ ప్రచునేచ. స్వాధ్యాయం అనే మాట కూడా చెప్పే ఏంటంటే, నీవు నేర్చుకో, ప్రవచనేచ అంటే ఇంకొకరికి చెప్పు. అదనమాట. సత్యాన్ని నువ్వు నేర్చుకో అంటే నువ్వు మాట్లాడుతూ ఉంటూ అని అర్థం. అలా అని ఈ విధంగా దీనిలో చెబుతూ ఇంకా విశేషాలు దీనిలో చెబుతున్నాడు. ప్రజాచ స్వాధ్యాయ ప్రజనేచ, ప్రజనచ్చ స్వాధ్యాయ ప్రజనేచ, ఇంతవరకు చెబుతూ ప్రజాతిశ్చ స్వాధ్యాయ ప్రజనేచ,
ప్రజాతిశ్చ అంటే పుత్రులు, వాళ్ళకి వివాహాలు ఇవన్నీ చేయటం. ఇదంతా ఏమిటి? గృహస్థ ధర్మం. పుత్రులు పుత్రికలు గృహస్థ ధర్మం ఇది. ఆ ధర్మాన్ని పాటించుము అని చెబుతున్నాడు. ఆ ధర్మం చూసుకోండి, ఎంతటి ధర్మాలు చెప్పాడు చూసుకోండి. అంత నెత్తి మీద ఎంత పెట్టాడు బరువు, ఎంత బరువు పెట్టాడో చూడండి. ఎక్కడన్నా తప్పించుకోవడానికి వీలుందేమో చూడండి. తప్పించుకోవడానికి ఎక్కడ వీల్లేదు. అనగా తన జీవితం అంతా కూడా ఈ ధర్మాలతోటి నిండిపోయి ఉంటుంది. అది అర్థం. అది ఇందులో చెప్తున్నమాట. అందుకని అంత తేలిక కాదయ్యా మానవ జన్మ ఎత్తటం. మానవ జన్మ ఎత్తితే ఏమనుకున్నారు? ఎంత బరువు మోయాలి? సామాన్యమైన బరువు మోయాలనా? ఆ బరువు కూడా ఎట్లా మోయాలి? ఒక క్రమశిక్షణతోటి మోయాలి అందులో అని దీనిలో ఉండేటువంటి అర్థం అనమాట. అది అంచేతు ప్రజాతిత్య స్వాధ్యాపృతి సత్యమితి సత్యవచారాధీతర, సత్యమితి సత్యవచారాధీతర అనే రాధీతర అనేటువంటి ఒక శబ్దం ఇక్కడ. రాధీతర రథితర వంశీయుడగు, రథితర వంశం అనేటువంటి వాడు ఒక ఆయన. సత్యవచాహ సత్యవచనుడు ఈయనట. ఈయన సత్యం ఇది సత్యమే అని పలికాను. ఈ విషయాలన్నీ చెప్పింది ఎవరుట? రాధీతర అనేటువంటి ఆయన చెప్పాడట. ఆయన పేరు సత్యవచసుడు, వచనుడు అని అనమాట. ఆయన చెప్పాడు రాధీతర వంశములో ఉన్నటువంటి వాడు ఒక ఆయన ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు అని చెప్తాడు. పౌరుశిష్టి, పురుశిష్టి పుత్రుడు తపోనిత్య. ఆయన ఎవరు? పౌరుశిష్టి, పురుశిష్టి అనే దాని యొక్క కుమారుడు. ఆయన ఎవరో సంగతి కూడా చెప్పారు. తపోనిత్య, సదా తపోనిరతుడు అతను. ఎవరు? రాధీతర అనేటువంటి ఆయన. ఈయన తపోనిష్ఠుడు ఆయన చెప్పాడు. ఇక తపహ ఇది తపస్సే శ్రేష్టమని కూడా చెప్పాడు. తపస్సు అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది అని చెప్పాడు. తపస్సు అనేటువంటి దానికి చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో మంత్రాన్ని పెట్టుకొని ఇట్లా ఈ విధంగా ఆహార నియమాలు పెట్టుకొని నేను చేస్తూ ఉండాలి అని తపస్సు అనేటువంటిది మనకి చెబుతుంటారు సహజంగా. అటువంటి తపస్సులు అసలు ఎన్ని రకరకాలు ఉన్నాయి అన్నమాట తపస్సులు. ఈ తపస్సులే యజ్ఞాలను కూడా చెప్పచ్చు. ఇప్పుడు ఉదాహరణకి తపస్సు అనేటువంటి దానికి మీరు ఉదయం గంట సేపు, సాయంకాలం గంట సేపు తపస్సు చేస్తున్నారు. ఏమిటంటే ఉదయం వేదమే, సాయంకాలం వేదమే. ఈ వేదాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఈ అధ్యయనం చేసేటప్పుడు మీ ఇంద్రియాలు ఎటో పరిగెత్తటం లేదు. ఎటో పరిగెత్తకుండా అక్కడ అటెన్షన్ సావధానమయ్యి అక్కడ అర్థం చేసుకుంటూ ఆ విశేషాన్ని మనస్సుకు పట్టించుకుంటూ బుద్ధికి చేస్తూ ఉన్నది. ఇది తపస్సు. ఇది అర్థం. ఇదే దీన్ని కొంతమంది ఉంటారు ఏమిటంటే పనికిమాలిన మాటలు చెప్పుకుంటూ, ఏంటి ఇక వివరం చెప్పే పని లేదు ఇంకమాట. పనికిమాలిన మాటలు చెప్పుకుంటూను బజార్లో తిరుగుతుంటూను ఉంటారు. అవన్నీ ఈ అన్ని అంటే ఈ సమయాన్ని దుర్వినియోగం, కాలాన్ని దుర్వినియోగం చేయటం. అది ఇది తపస్సుకు వ్యతిరేకం. అది ఈ తపస్సు చేసేటువంటి వాడు పైకి వృద్ధి చెందుతూ ఉంటాడు జ్ఞానపరంగా. మీకు నిన్న చెప్పాను కూడా, జ్ఞానపరమైనటువంటి తపస్సు వలన ఒక ముఖ్య ప్రయోజనం ఉంది అని కూడా చెప్పారు. నిన్న క్లాసుకు రానటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు అడుగుతారు ఆ రహస్యం. నిన్న క్లాసుకు రానటువంటి వాళ్ళు, బహుశా రాజేష్ రాలేదు అనుకుంటా నిన్న క్లాస్కి. అది వచ్చానండి, నేను ఉన్నారా? అంటే మీరు అందరూ విన్నారట్టయితే అనమాట. అది నేను రాలేదు. మీరు రాలేదా? సరే. అది ఏమిటంటే జ్ఞాన తపస్సులో ఉన్నటువంటి వాడికి ఆయుర్దాయం పెరుగుతుంది. ఇది సత్యము. ఇది ఆ ఆయుర్దాయం పెరిగేటువంటిది కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. అంటే శరీరం అనేటువంటిది ఎప్పుడు అనారోగ్యాన్ని తీసుకుంటుంటుంది. దానికి మాట్లాడితే నేను అనారోగ్యానికి పోతాను అంటుంటుంది. ఇది శరీరం, అది పోతూనే ఉంటుంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు,
వాళ్ళు టాబ్లెట్ వేసుకుంటూనే ఉన్నారు. కానీ అనారోగ్యంలో పడకుండా కార్యక్రమాలు మాత్రం నిర్వహిస్తున్నారు. ఇదే అనమాట. అందువల్ల జ్ఞాన తపస్సులో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకంటూ 86 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళని నేను చూస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఉపన్యాసం చెబుతారు 86లో. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, జ్ఞాన తపస్సు వలన ఏమిటంటే ఆయుర్దాయం పెరుగుతుంది. పెరిగినందువల్ల ఉపయోగం ఏంటి? పెరిగినందువల్ల ఉపయోగం ఏమిటంటే 10 మందిని ఉన్నతులను చేస్తాం. ఒక పద్యం కూడా ఉంది, మీకు గుర్తుకొస్తుంది లేదు. బడి ఉండది పేర్మి పాము 10 నూరేంటున్ కొక్కెర ఉండదే. గుర్తుకొస్తుందా? మొదలు నాకు గుర్తు రావట్లేదు, తెలిసిందా? అంటే ఏంటి? పాము ఉంది, ఎందుకు పనికి వస్తుంది? ఇంకా ఏమైనా చంపడానికి పనికి వస్తుంది. అంటే మంచి పని ఏమైనా చేస్తుందా? దాన్ని తొక్కకపోయినా పోయి కాటేస్తుంది. ఎందుకు పదగది. నాకు చిన్నప్పుడు ఒక పాఠం ఉంది పుస్తకాలు ఉన్నప్పుడు. పాము కథ అనేట్టు, పాము అనేట్టు ఒకట పాముని పెంచాట. పాముని పెంచాట పాపం. పిచ్చివాడు పాపం. ఏందో పాముని పెంచితే వాడు బాగా నిద్రపోతున్నట్టు. ఒక రోజు వచ్చేది కాటేసింది. ఎందుకంటే చూపించింది మాకు ఎప్పుడు నేను చదువుకున్నది, నాకు 7-8 ఏళ్ల వయసు అప్పుడు ఒక పుస్తకం ఉన్నది, తెలుగు పుస్తకం. అది పాములు పెంచితే ఏం చేసింది? అది వచ్చి వీడిని కాటేసింది. అంటే అర్థం ఏమిటి దీనిలో? దాన్ని అటువంటిది ఏంది, దానివల్ల ప్రయోజనం ఏందయ్యానంటే ఈ చెడు చేయడానికి పనికి వస్తుంటుంది. అలా కాదయ్యా జీవించేది, 10 మందికి ఉపయోగపడేటట్టు జీవించు అని చెబుతున్నాడు. అదే మనకు ఆ బ్రహ్మం ఉన్నాడే పరమాత్మ చిట్టా రాసుకుంటుంటాడు ఆయన, వీడేం పనులు చేశాడు ఏమిటనేటువంటిది. అందుకని కాలాన్ని వృధా చేయకుండా కాలామృతము, అది అర్థం. కాలం అనేటువంటి అమృతాన్ని సేవించుము అని చెబుతున్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ గంట సేపు నేనేం సంపాదించాను, ఇదిగో మనం ఈ తైత్తీర్యంలో ఉన్నటువంటి ఈ అర్థాలు తెలుసుకున్నాను, ఇంత క్రితం తెలియదు, ఇప్పుడు నాకు తెలుసుకున్నాను, ఒక విశేషం తెలుసుకున్నాను అనేటువంటి మానసిక తృప్తి ఉన్నది. ఇది గొప్ప విశేషం. ఈ గంట సేపు కాలాన్ని సద్వినియోగం చేశాం. సత్ వినియోగము, సద్వినియోగం, అది అనమాట. ఇదే జ్ఞాన తపస్సు, ఇదే అనమాట. తద్భిన్నం కనుక చేసామనుకోండి, అది జ్ఞాన తపస్సు కాదు. క్రికెట్ ఆట వస్తుంది, ముందు చూడాలి, తర్వాత సంగతి ఈ పాఠం సంగతి అని క్రికెట్ దగ్గర పోయి కూర్చుంటాడు. క్రికెట్ వలన ఏమొస్తుంది? ఆ కాసేపు సంతోషిస్తాడు, అయిపోతుంది. ఆ సంతోషం ఎప్పుడు శాశ్వతంగా ఉండదు కదా. అదే జ్ఞానాన్ని ఏం పెంచేది కాదు కదా. క్రికెట్ ఆట ఏముందయ్యా, కాకపోతే ఇవాళ కాదు రేపు చూడొచ్చు, ఎప్పుడు వస్తూనే ఉంటుంటాయి ఈ ఆటలు అనేటువంటిది నిగ్రహ శక్తి కనుక ఉంటే ఈ జ్ఞానం వైపు తిరుగుతాడు. ఆ ఖాళీగా ఉన్నప్పుడే చూసుకుంటాడు అది. అందుకని నిగ్రహ శక్తి అనేటువంటిది ఉంటేనే ఈ జ్ఞానం వైపుకి వస్తాడు, అది అనమాట. అయితే ఈ ధర్మాలను చెప్పింది ఎవరంటే రాధీతరహ అనేటువంటి వంశం, అంటే రధితర అనే వంశంలో ఉన్నటువంటి వాడు. ఆయన పేరు సత్యవచనుడు. ఆయన చెప్పినటువంటిది. ఆయన పౌరుశిష్టి, పురుశిష్టి పుత్రుడు. ఆయన తండ్రి పేరు పురుశిష్టిట, సత్యవచనుడి యొక్క తండ్రి పేరు. ఆయన చెప్పాడట. ఆయన ఎటువంటి వాడు అనంటే, ఈయన ఎవరు? సత్యవచనుడు. తపోనిత్య, ఎల్లప్పుడూ కూడా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తపః ఇతి, తపస్సే శ్రేష్టమని చెప్పాడు. తపస్సే శ్రేష్టమని చెప్పాడు. మౌద్గల్య, ముద్గల ఋషిపుత్రుడు. ఇంకొకరు నాకుడు అనేటువంటి వాడు, నాకహ అనేటువంటి ఆయన ఎవరిట? ముద్గల ఋషిపుత్రుడు. ముద్గలుడు అనేటువంటి ఋషి యొక్క కుమారుడు నాకుడు అనేటువంటి ఆయన. స్వాధ్యాయ ప్రవచనేచ ఏవ ఇది, స్వాధ్యాయ ప్రవచనములే ఆయన, స్వాధ్యాయ ప్రవచనములు శ్రేష్టములయ్యా, తప్పనిసరి చేయండి ఆయన ఒక విషయాన్ని చెప్పాడు. ఈ స్వాధ్యాయ ప్రవచనాలన్నీనేమో ఈయన చెప్పాడు, ముద్గల ఋషిపుత్రుడు. మిగిలినటువంటి విషయాలన్నీ కూడా ఈయన రాధీతరహ వంశంలో ఉండేటువంటి వాడు సత్యవచనుడు చెప్పాడు అని చెబుతూ,
ఈ తత్ తపహితి తపహితి, అది ఏ తపస్సు, అది ఏ తపస్సు అని చెబుతున్నాడు. హి అనే శబ్దం ఇక్కడ విడదీసుకోండి. తత్ హి, హి అంటే కదా అని అర్థం అనమాట. తద్ధి అవుతుంది అది. తత్ హి తపః, తత్ హి తపః, అది ఏ తపస్సు కదా, తత్ హి తపః, అది ఏ తపస్సు కదా అని 2 సార్లు ఉపయోగించాడు. ఇక్కడ 2 సార్లు ఎందుకు ఉపయోగిస్తారంటే, ఈ మంత్రం ఎప్పుడైనా దీనిలో వేదంలో మంత్రం పూర్తయ్యేటప్పుడు అలానే వాదం ఉన్నది. ఏది వాదం అంటే మనకు శంకర్లు వాదం చేశారు కదా, వాళ్ళతోటి వాదం చేసేటప్పుడు కూడా చివరిని ఏం చేస్తారంటే ఆ వాక్యాన్ని 2 సార్లు చదువుతారు. 2 సార్లు చదివితే అది సమాప్తమైందని అర్థం. అది ఆ తపస్సు అనేటువంటిది సత్యము, 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 తపస్సు అని దాంతో ఈ చాప్టర్ ఎండ్ అయిపోయింది అని చెప్పడం. చివరికి తేల్చింది చెప్పింది ఏంటి దీనిలో? తపస్సు అని చెప్పాడు. తపస్సు చేయండి అని చెప్పాడు. ఈ తపస్సు చేయడానికి ముఖ్యంగా అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహము, శమశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ, దమశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ, ఈ 2 దమము బహిరింద్రియం, శమము లోపల ఇంద్రియాలు. లోపల ఇంద్రియాలు ఏంటి? మనస్సు, అంతఃకరణ, చతుష్టయం ఉన్నాయిగా ఇవి. మనస్సు, బుద్ధి ఉన్నాయి చూసేవి. ఇవి వీటిని కంట్రోల్ చేసుకోవాలి అని చెబుతున్నాడు. ఇవి మాత్రం మాట వినవు, మన మాట వినవు. మరి మన మాట విన్నప్పుడే, నువ్వు మన మాట విన్నావు అని అంటే నీకు అవసరం ఉండి అంత దూరం గంటసేపు పోవాలి, కారులో పోవాలి, కాబట్టి కారులో పోవాలంటే ఎంత జాగ్రత్తగా కారు నడుపుతున్నావు. అప్పుడు నీ మనస్సు, నీ శరీరము ఎంత అటెన్షన్ గా ఉన్నది. ఎంతో అటెన్షన్ గా ఉంటేనే కదా అంత దూరం వెళ్ళింది. మరి ఆ అటెన్షన్ చూసా అన్నిట్లో పెట్టు. అక్కడ వరకే చూసుకొని పూర్తి చేసేసుకొని నాకు మిగిలింది నాకు అక్కర్లేదు అని అనుకుంటూ కుదరదు. అన్నిట్లోనూ అటెన్షన్ పెట్టు. అంటే మనస్సు నిగ్రహము అనేటువంటిది అన్నిట్లో పెట్టాలి. ఒక కార్యం చేస్తున్నాం అనుకో, మనో నిగ్రహం ఉండాలి. కుమ్మరివాడు కుండ చేస్తున్నాడు, మనో నిగ్రహంతో చేస్తేనే ఆ కుండ వస్తుంది సరిగ్గా. మనస్సు ఎక్కడో పెట్టుకొని కనుక చేస్తుంటే అది కాస్త పోతుంది. అందుకని అంతరింద్రియ నిగ్రహము, బహిరింద్రియ నిగ్రహము అనేటువంటిది ప్రధానమైనటువంటివి. ఇదే భగవద్గీత బాగా గట్టిగా చెబుతున్నది. అంతరింద్రియ నిగ్రహం, బహిరింద్రియ నిగ్రహం చేసినప్పుడే అప్పుడే నీకు ఈ జ్ఞానం అనేటువంటిది నీలో కలుగుతుంటుంది, వస్తుంది. ఆ జ్ఞానం వల్లనే నువ్వు ఉన్నతుడు అవుతావు. అందుకని మనకు గీతలో జ్ఞాన జ్యోతి, జ్ఞాన దీపేన భాస్వతే, మనకు దీనిలో గీతలో కూడా వచ్చింది. తేషాం ఆదిత్యవత్ సంకాశ, జ్ఞానం పెరిగినప్పుడు లోపల సూర్యుడు వలె ఆ జ్ఞానం ప్రకాశిస్తూ ఉంటుంది అని కూడా చెప్పారు. అది ఇదే విషయాలు ఇప్పుడు మనం చెప్పుకున్న అర్థాలు కూడా ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నటువంటి ఈ శంకర భాష్యంలో ఉన్నాయి. శంకర భాష్యంలో ఉన్నటువంటి వాటిని మనం తెలుగులో ఈ విధంగా అనువాదం చేసి చెప్పినటువంటి విషయాలు అనమాట. ఇది మనకు 9వ అధ్యాయము ధర్మాలు చెప్పాడు. ఇకపోతే ఆచరణకు వచ్చేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి తర్వాత వస్తుంది. ఈ తర్వాత వచ్చేది 10 తర్వాత 11వ అధ్యాయంలో వస్తుంది అనమాట. 10 ఇప్పుడు 8, 9, 10 తర్వాత 11వ అధ్యాయంలో ధర్మాలు మళ్ళీ వస్తాయి. 11లో ఈ 10వ అధ్యాయంలో అహం వృక్షస్య రేరివ కీర్తి పృష్టంగి రేరివ ఊర్ధ పవిత్రో ఇవి. తర్వాత ఈ 10, 11 మనం చెప్పుకుందాము రేపు ఈసారి అనమాట. అంతవరకు శుభం భయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శుభం భయాత్.